హాయ్ వ్యూవర్స్, ఈరోజు గుత్తొంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో చిన్న చిన్న వంకాయలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. మసాలా కోసం అల్లం, 1 అంగుళం అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు ధనియాలు, 4 లవంగాలు, చిన్న స్టార్ అనాస్, 1 స్పూను గసగసాలు, 1 అర స్పూన్ జీలకర్ర, ఒక 10 జీడిపప్పు పలుకులు. ముందుగా ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కచ్చపచ్చ దంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా కచ్చపచ్చ దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఆ మసాలాని ఒక గిన్నెలో వేసుకుని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోవాలి. ఉప్పు, కారం, కొద్దిగా పసుపు కూడా వేసి ఇదంతా బాగా కలిసేలా కలిపి దీన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా 4 ఘాట్లు పెట్టుకుని లోపల పుచ్చులు ఏమీ లేకుండా చూసుకుని నీట్గా ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే వంకాయల్ని శుభ్రంగా కడుక్కుని ఇలా 4 ఘాట్లు పెట్టుకుని లోపల పుచ్చులేమీ లేకుండా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేసి ఉంచిన వంకాయల్లో ఈ ఉల్లిపాయ మసాలా, ఈ ఉప్పు కారం వేసిన మిశ్రమాన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి వీటిని ఇలా టర్న్ చేసుకుంటే అన్ని వైపులా ఈవెన్గా సాగుతాయి. ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా నూనెలో బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఇలా వేసిన తర్వాత మూత పెట్టి అలా సిమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇందులోకి మోస్ట్లీ వాటర్ అవసరం పడదు. మనం ఈ ఉల్లిపాయ తుక్కు వేసిన దాంట్లో ఉన్న వాటర్తోనే వంకాయలు ఇలా మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయ తుక్కు కూడా ఇలా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లుకుంటే ఎమ్మి గుత్తొంకాయ కర్రీ రెడీ.